నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేస్తానండి. వారాహిదేవి నవరాత్రుల వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. వారాహిదేవి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఈరోజు అమ్మవారి అలంకరణ ఏమిటి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ఇంతవరకు నవరాత్రుల్లో 6 రోజులకు సంబంధించిన పూజా వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేశానండి. మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. నవరాత్రుల్లో వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే జన్మ ధన్యమైనట్టేనండి. ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం మనం పొందాలంటే అమ్మవారిని పూజించుకోవడానికి నవరాత్రుల్లో ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయండి. ఇంతవరకు ఎవరైతే పూజ చేసుకోలేకపోయారో, ఒకవేళ అడ్డంకి వచ్చిందో, ఊర్లో లేకపోవడం వలన, లేదంటే డేట్స్ కారణంగా, లేదంటే ఆరోగ్యం సహకరించుకో, ఏదో ఒక కారణం వలన ఇంతవరకు అమ్మవారిని ఎవరైతే పూజించలేదో వారికి ఇంకా 3 రోజులు ఉన్నాయండి. అమ్మవారి నవరాత్రుల్లో ఆఖరి 3 రోజులు ఆ అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఈ 3 రోజులైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. వారాహిదేవి నవరాత్రుల్లో 7వ రోజు 2024 జూలై 12వ తేదీన శుక్రవారం వచ్చిందండి. ఇంకా ఈ రోజు తిథి ఉదయం 10:18 వరకు షష్ఠి తిథి ఉంటుందండి. ఆ తర్వాత నుండి మనకి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నవరాత్రుల్లో 7వ రోజున అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో పూజిస్తారండి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో వారాహిదేవి అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో పూజించడం వలన మనకి అన్నపానాలకి ఎలాంటి లోటు అనేది ఉండదండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలు సమృద్ధిగా ఎప్పటికీ నిండుకోకుండా ఉండాలి అంటే తప్పకుండా ఆ అమ్మవారిని పూజించాలి. ఆ అమ్మవారి దయ వల్ల మనకి ధనధాన్యాలకి కానీ, ఆహార పదార్థాలకి కానీ, తిండికి కానీ, బట్టకి కానీ ఎలాంటి లోటు లేకుండా ఉంటామండి. అందుకనే అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో పూజించాలి. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా మీకు వచ్చిన అనేక డౌట్స్ అన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మీరు పూజ ఎక్కడ చేసుకుంటారో ఆ పూజా పీఠం ముందర ఈ విధంగా ముగ్గునైతే వేసుకోండి. చుట్టూ డిజైన్ కూడా వేయండి. ఇంకా మధ్యలో పసుపు కుంకుమలు ఉంచండి. ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు పూజా పీఠం పైన ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను నిన్న పూజ చేసుకున్న పువ్వులు అన్నీ కూడా నేను తీసేస్తానండి. ఇంకా అమ్మవారి దగ్గర ఇలా నీట్గా చేసేసుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర నక్షంతలు కూడా నేను ఇలానే వదిలేస్తున్నానండి. కొన్ని తీసుకొని మేము శిరస్సు మీద వేసుకుంటాము, మిగతావి అలానే ఉంచేస్తున్నాను. మీరు అమ్మవారిని కదిలించకుండా అక్షంతలు తీస్తామనుకుంటే తీసి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ అలానే వదిలేస్తే మా ఆఖరి రోజున తీసుకోవచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయ చాలా రోజులు అవుతుంది కదండి, కొంచెం వడలిపోయినట్టు అయిపోతుంది. మరి ఈ నిమ్మకాయను మార్చవచ్చా అని అడుగుతున్నారు. మార్చొచ్చండి, కానీ ఈరోజు శుక్రవారం కదా, ఈ రోజు అయితే తీయకండి. మీరు కొత్త నిమ్మకాయని ఈరోజు పెట్టుకోండి, కానీ ఈరోజు పాత నిమ్మకాయని మాత్రం తీయకండి, రేపు తీయండి. అలాగే మనం పూజలో ఉంచినటువంటి కామాక్షి దీపం, అలాగే వారాహి దీపం ఇవి కూడా తీసి క్లీన్ చేయకూడదండి. ఓన్లీ ఇలా క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ అయ్యే దీపాలు పెట్టేసుకొని దీపారాధన చేయండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ కొద్దిగా డెకరేషన్ అయితే చేస్తున్నానండి. ఈరోజు అమ్మవారు శాకాంబరి దేవి రూపం కదా, అందుకనే కాయగూరలతో, అలాగే మీ దగ్గర ఉన్న ఆకుకూరలతో, పళ్ళుతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఈ పైనాపిల్స్ ఇప్పుడు సీజన్ కదండి, కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చాయంట, మా వాళ్ళు తెచ్చారు. ఇంకా తెచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర పెట్టకుండా ఉండలేము కదా, అందుకని ఈ విధంగా పెట్టాను. ఇంకా తర్వాత అమ్మవారికి ఈరోజు నేను టమాటీల మాల అయితే వేస్తున్నానండి. కాయగూరలతో తయారు చేసినటువంటి ఎలాంటి మాల అయినా సరే వేయొచ్చండి. నేనైతే లాస్ట్ ఇయర్ బెండకాయలతో మాల వేశానండి. ఈ సంవత్సరం నేను టమాటీలతో మాల వేస్తున్నాను. మాల కోసం తీసుకున్న కాయగూరలు కొద్దిగా పసుపు వాటర్లో కడిగి తర్వాత పసుపు దారానికి గుచ్చుకోవడమేనండి, అంతే. మాల అయితే మనకి రెడీ అయిపోతుంది. అయితే వీటిలో ఎన్ని తీసుకోవాలని అంటే మనం ఎక్కువగా సరి సంఖ్యలోనే కదండి తీసుకుంటాం. అంటే 5, 9, 11, 21, 51, 108 ఈ విధంగా తీసుకొని మాలను అయితే కట్టాలి. అయితే పూజ అయిన తర్వాత ఇలా కట్టిన మాలని ఏం చేయాలి అని మళ్ళీ మీకు సందేహం రావచ్చు, అది కూడా చెప్తానండి. ఇంకా తర్వాత మీ దగ్గరుండి పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలండి, అవేంటో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ పెట్టుకున్న వారాహి దీపం అయితే తీస్తున్నానండి, పెట్టుకుంటాను. మళ్ళీ ఆ ప్లేస్లోనే నేను తీసుకున్న వస్తువులన్నీ కూడా పెట్టుకోబోతున్నాను. మనకి ధనధాన్యాలకి, ఆహార పదార్థాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఈ వస్తువులన్నీ కూడా పూజలో పెట్టుకోండి. ముందుగా నేను బియ్యం పెట్టుకుంటున్నానండి. బియ్యం ప్లేస్లో మీరు ధాన్యం, ఇంకా గోధుమలు అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత నేను పప్పు పెట్టుకుంటున్నానండి, కందిపప్పు. ఈ కందిపప్పుల్లో అన్ని రకాల పప్పులు కూడా పెట్టుకోవచ్చు. ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని నేను ఇక్కడ కాయిన్స్ వేసి పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, ఇవి కిస్మిస్ అండ్ పల్లీలు ఈ 2 కూడా నేను పెట్టుకుంటున్నాను. ఇంట్లో ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చండి, ఇవే పెట్టుకోవాలని ఏమీ లేదు. మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి పెడుతున్నాను.
అయితే వేసి పెట్టుకోవడానికి ఇలాంటి కుండలే అవసరం లేదండి. మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఉంటే వేసుకోవచ్చు. అవేమీ లేవనుకుంటే ప్రమిదలు ఉంటాయి కదండి, ఆ ప్రమిదల్లో అయినా సరే వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది, కానీ నిండుగా వేసుకోవాలి. వెలితి లేకుండా నిండుగా వేసుకోవాలి. ఎంత నిండుగా వేసుకొని పూజలో పెట్టుకుంటే అంతే సమృద్ధిగా మనకి ధనధాన్యాలు లభిస్తాయండి. ఇంకా నా దగ్గర ఉన్న వారాహి దీపాన్ని ఇక్కడ నేను బియ్యం పెట్టుకున్నాను కదండి, ఆ బియ్యం మీదే నేను పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ప్లేస్ సరిపోదండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టాలి కదా, అందుకని నేను ఇక్కడ బియ్యం మీద ఎలాగూ దీపాలు అనేవి పెట్టుకుంటాం కాబట్టి నేను ఇక్కడ అందుకని బియ్యం మీద ఈ వారాహిదేవి దీపాన్ని పెడుతున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో వినాయకుడిని అలాగే కామాక్షి దీపాన్ని కూడా అందంగా అలంకరించేసుకోండి. ఇంకా దీపారాధన కోసం దీపపు కుందులు అయితే పెట్టుకోండి. అయితే ఇక్కడ నేను 2 పెట్టుకుంటున్నానండి. అయితే 2 పెట్టుకోవాలని ఏమీ లేదండి, 2 నుంచి ఎన్నైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఈరోజు వెలిగించవలసిన దీపం ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్లో ఇప్పుడు మనం నవధాన్యాలు వేయాలండి. చూడండి, నేను ఇక్కడ నవధాన్యాలు తీసుకున్నాను కదా, ఇవి అయితే మనకి ఏ కిరాణా షాపుల్లో అయినా సరే దొరుకుతాయండి. నవధాన్యాలు అంటే ఇస్తారు. నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ 50 రూపాయలు పడింది. అయితే మీకు ఇంకా తక్కువే కావాలనుకుంటే ఒక 20 రూపాయలు తెచ్చుకున్నా సరిపోతాయి. అయితే మనం తీసుకున్న ఈ నవధాన్యాలు మొత్తం 9 పిడికిళ్ళు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు ఒక ప్రమిదని అయితే తీసుకోవాలి. ఇది కొత్తది తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు వాడిందైనా సరే తీసుకోవచ్చండి. అంటే వాష్ చేసి తీసుకోవాలి. తర్వాత దీనికి కూడా చందన కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు ఈ ప్రమిదని ఈ నవధాన్యాల మీద ఉంచాలి. దీంట్లో తప్పనిసరిగా నువ్వుల నూనె వేసుకోండి. ఇంకా ఒత్తులు వేసుకొని దీపారాధన చేస్తే ఇదే నవధాన్యాల దీపం అండి. ఈ నవధాన్యాల దీపం వెలిగించడం వలన గ్రహ సంబంధిత బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆ నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. మనం ఏ పని చేయాలన్నా సరే గ్రహాల అనుకూలత ఉండాలండి. అందుకనే వాటిని శాంతపరచడానికి మనం ఈ నవధాన్యాల దీపం పెట్టడం వలన మనకంతా మంచి జరుగుతుంది. ఇంకా తర్వాత అమ్మవారిని కూడా నా దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నానండి. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి పువ్వులతో అలంకరణ అంతా చేసేసుకున్నాక ఇప్పుడు అమ్మవారి దగ్గర జవ్వాది పౌడర్ కానీ అత్తర్ కానీ వేయండి. అయితే నేను జవ్వాది పౌడర్ వేసానండి, అది క్లిప్ మిస్ అయ్యింది. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. కామాక్షి దీపం లేకపోయినట్లయితే మీరు రెగ్యులర్గా ఏ కుందుల్లో దీపారాధన చేస్తారో ఆ కుందులు వెలిగించుకోండి. ఇంకా నవధాన్యాల దీపం తర్వాత వెలిగించాలి. మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడిని దీపధూప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించండి. అయితే ఈరోజు స్వామివారిని కదిలించకూడదండి, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, అందుకని స్వామివారిని అలానే వదిలేయండి. ఇంకా తర్వాత అమ్మవారి పూజని అయితే స్టార్ట్ చేయండి. ముందుగా మనం పెట్టుకున్న నవధాన్యాల దీపాన్ని వెలిగించండి. మనం ఏ దీపాలు వెలిగించుకున్నా సరే దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఉంచి తర్వాత దీపలక్ష్మికి దండం పెట్టుకున్న తర్వాత మాత్రమే పూజని అయితే స్టార్ట్ చేయాలండి. ముందుగా అమ్మవారికి ధూపం చూపించి కొద్దిగా అక్షింతల పాదాల పైన వేసి, అమ్మ ఈరోజు మిమ్మల్ని శాకంబరి దేవి రూపంలో అలంకరించి పూజిస్తున్నాను. పూజ అంతా కూడా బాగా అయ్యేటట్టు చూడు తల్లి, మిగిలిన 2 నవరాత్రులు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చూడు తల్లి అని ముందుగా అమ్మవారికి చెప్పుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయండి. అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ మీ దగ్గరున్న కాయగూరలతో పళ్ళుతో ఆ అమ్మను పూజించండి. అయితే ఈ కాయగూరలు కూడా అమ్మకు సమర్పించేటప్పుడు ముందుగానే పసుపు వాటర్లో కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మ పూజలో పెట్టుకోవాలండి. ఏ కాయగూరలైనా సరే తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చండి, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇలా ఏవైనా సరే తీసుకొని అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు. ఈ కాయగూరల్లో ఏవైనా సరే మీ చెట్లకే పండినట్లయితే తప్పకుండా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఎంత నిండుగా అమ్మవారి దగ్గర ఈ కాయగూరలన్నీ పెట్టుకుంటామో అంతే నిండుగా ఎప్పటికీ కూడా మనకి ఆహార పదార్థాలు తరగకుండా ఉంటాయండి. ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. మనకి 7వ రోజు వచ్చేసింది కదండి, మనం పెట్టుకున్న పసుపు అమ్మవారు కొంచెం డ్రై అయిపోయినట్టు అయిపోయింది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అలా అయిపోతే అమ్మవారిని మార్చుకోవచ్చండి, పర్వాలేదు. అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు మార్చకూడదండి, రేపు మార్చుకోండి. పాత అమ్మవారిని వాటర్లో నిమజ్జనం చేసేయండి, లేదంటే నేను ఆల్రెడీ ఏం చేయాలో చెప్పాను ఆ విధంగా చేసుకున్నా పర్వాలేదు. ఇంకా తర్వాత మేము పేరంటానికి ఒక 5గురికి భోజనం పెడదామని అనుకుంటున్నాము. ఎప్పుడు పెట్టాలి అని అడుగుతున్నారు. ఇవి అందరినీ పిలిచి భోజనాలు పెట్టే పూజలు కాదండి, ఇవి గుప్త నవరాత్రులు. ఎవరికి తెలియకుండా చేసుకోవాల్సిన పూజలు. మన ఇంటి పక్క వాళ్ళకి ఒకరికి ఇద్దరికి పిలిచి మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి, కానీ ఇలాంటి భోజనాల కార్యక్రమం మాత్రం పెట్టకండి. కావాలంటే ఎవరికైనా లేని వారికి సాయం చేయండి, భోజనాలు అవి పంచిపెట్టచ్చు, పర్వాలేదు.
ఇంక తర్వాత 9 డేస్లో ఒక రోజు పూజ చేయాలంటే ఏ రోజు చేయాలక్క, ఇంకా పూజ చేసే రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారండి. ఈ 9 డేస్ పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పంచమి తిథి అండి. ఆల్రెడీ మనకి పంచమి తిథి అనేది అయిపోయింది. అమ్మవారికి ఇష్టమైన ఇంకొక తిథి ఉందండి, అది సెకండ్ తిథి, అదే అష్టమి. అది రేపు రాబోతుంది. మీరు కావాలనుకుంటే రేపు ఒక్కరోజు చేసుకున్నా చాలండి. అలాగే పూజ చేసుకున్న వారు ఉపవాసం కూడా ఉంటే మంచిది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నా పర్వాలేదు. లేదు అంటే మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రికి పూజ చేసుకున్న తర్వాత ఏదైనా టిఫిన్ తిన్నా పర్వాలేదండి. ఇంకా ఇక్కడ నేను ఈరోజు అమ్మవారిని పళ్ళుతో పూజించానండి. గ్రేప్స్ అయితే తీసుకున్నాము. ఈ పళ్ళుతోటే నేను అమ్మవారిని పూజించాను. లేదంటే డ్రై ఫ్రూట్స్తో పూజ చేసుకున్నా పర్వాలేదండి. ఇవేమీ లేవండి అని అనుకుంటే మనం కాయగూరలతో పూజ చేసాం కాబట్టి అవి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమ పూజ, అలాగే అక్షింతలతో కూడా పూజ చేయాలి. ఇలా మీకు వచ్చిన మంత్రాలన్నీ కూడా చదువుకున్నాక ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. మనం రోజు పెట్టుకునే బెల్లం పానకం తప్పనిసరిగా పెట్టాలండి. దీంతో పాటుగా ఈరోజు శాకాంబరి దేవి అమ్మవారికి శాకాన్నాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి. లేదంటే కదంబం నైవేద్యంగా పెట్టినా పర్వాలేదండి. అంటే అన్ని కాయగూరలు కలిసి వండినటువంటి ప్రసాదం అని అర్థం. ఒకవేళ ఈ ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే యూట్యూబ్లోనే ఉంటాయి, చూడండి. చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి నైవేద్యం నివేదన చేసిన తర్వాత తాంబూలం కూడా ఇవ్వాలండి. తాంబూలం ఇచ్చిన తర్వాత ధూపం ఇచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలనుకుంటే కొబ్బరికాయ కూడా నివేదన చేసి కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. పూజలో ఏమైనా తప్పు చేసుంటే క్షమించి తల్లి అని చెప్పుకొని ధనధాన్యాలకి కానీ ఆహార పదార్థాలకి కానీ ఎలాంటి లోటు లేకుండా మేము ఎప్పుడూ ఆరోగ్యవంతంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టు చూడు తల్లి అని ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. శాకాంబరి దేవి అమ్మవారు అంటే ఎవరికైతే భోజనం దొరకదో వారికి ఆహార పదార్థాలను ఇచ్చే దేవతే శాకాంబరి దేవి అమ్మవారు. ఈ అమ్మవారిని పూజిస్తే మనకి తిండికి ఎలాంటి లోటు ఉండదండి. అందుకనే నవరాత్రుల్లో ఈ 7వ రోజున అమ్మవారికి తప్పకుండా పూజనైతే చేసుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన కాయగూరలన్నీ కూడా ఈరోజు తీయకండి, నెక్స్ట్ డే సాటర్డే తీయండి. ఇలా తీసినవి మీరు వంటల్లో వాడుకోవచ్చు, లేదంటే ఎవరికైనా లేని వారికి పంచిపెట్టవచ్చు, లేదంటే బ్రాహ్మణులకి స్వయం పాకంగా కూడా ఇవ్వచ్చండి. ఇంకా నవధాన్యాల దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమదిని వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక పూజకు వాడుకోవచ్చు. ఇంకా కింద వేసిన నవధాన్యాలు పారే నీటిలో వదిలిపెట్టేయచ్చండి. లేదంటే మీకు ఏదైనా కొద్దిగా ప్లేస్ ఉన్నట్లయితే లేదంటే ఒక కుండీలో అయినా సరే మట్టిలో వేసేయండి. కొద్ది రోజులకి మొలకల్లాగా వస్తాయి. ఆ గడ్డిని తీసుకుని వెళ్ళి ఆవుకి పెడితే చాలా మంచిది. ఇంకొక చిన్న విషయం అండి, మీరు అమ్మవారికి పూజ చేసుకోలేకపోయినా సరే ఇలాంటి వీడియోల్లో ఉన్న అమ్మవారిని చూసినట్లయితే మీకు ఆ అమ్మవారిని దర్శించుకున్నట్లుగా ఫీల్ అవుతారండి. అందుకనే కనీసం ఆ వీడియోల్లో ఉన్న అమ్మవారికైనా సరే మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని మామూలు సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే కాదండి, కొంతమంది యూట్యూబర్స్ కూడా ఫాలో అవుతున్నారు. నేను చేసిన పూజా విధానమే వాళ్ళు కూడా పెడుతున్నారండి. కనీసం నా ఛానల్లో చూడకపోతే పోయింది, మిగతా వారి ఛానల్లో అయినా సరే చూసి ఆ అమ్మవారిని దర్శించుకోండి. జై వారాహి దేవియే నమః. రేపు అష్టమి పూజ ఇంకా ప్రత్యేకంగా ఉంటుందండి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఈరోజు వీడియోలో శాకాంబరి దేవి అమ్మవారు ఎలా ఉన్నారు, అలంకరణ ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.